నువ్వెందుకంత తొందరపడి పెళ్లి చేసుకున్నావో నాకు తెలుసు. 1000 రూపాయలు పంపుతున్నాను. ఒక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి కడుపులో పెరుగుతున్న పాపాన్ని కడిగి ఆ పిల్లని వెంటనే పుట్టింటికి పంపించు. दीदी को सॉरी बोलो. 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 सॉरी. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. ओके चुप. నేను మతం మారనాను అడుగు. क्या? మతం మారమంటావా? మతం మారమంటావా? వద్దని చెప్పు. వద్దని చెప్పు. ఐ లవ్ యూ బోలో. ఐ లవ్ యూ బోలా. ఐ లవ్ యూ బోలా. హలో, నన్ను పెళ్లి చేసుకుంటానని దగా చేసావు కదూ? దగా చేయలే, దర్జాగా చేసుకుంటా వచ్చే జన్మలో. और मुझसे నిన్ను కూడా. ఏంటిది? ఊరికే సరదాకి. సరదాగానే ఇంతకు ముందు ఏమైనా? ఊరుకో. दीदी आई लव यू बोला. ఇంటావిడికి మన అవస్థ తెలిసినట్టుంది, అందుకే చుట్టాలను పంపేసింది. अब यहाँ खड़े क्या कर रहे हो? रेलवे प्लेटफॉर्म समझ रखा है क्या? अंदर जाओ ना. మరి ఇంకెవరు? ఒళ్ళు తెలియకుండా పడుకుని పోయాను. భయం వేసింది. ఎక్కడికి? అయ్యో ఏంటిది? వెళ్ళపడ లేకుండా. నాకు కూతురుండేది, అది ఎప్పుడో తెచ్చింది. ఆ సాగుతో చుట్టరికాలు కలపడానికి ఎవరు రానక్కర్లేదు. చుట్టరికాలు కలుపుకోవడానికి నారాయణమూర్తి జన్మలో ఈ పక్కకి ఎప్పుడు రాడు. నాకు ఇటుకలు కావాలి. దొరుకుతాయో దొరకవో కనుకో పెద్దబాయ్. ఒక లోడ్ కావాలి ఉత్తర దేశం పంపించడానికి. ఉత్తర దేశం పంపడానికి బషీర్ దగ్గరికెందుకు? అక్కడ ఇటుకలు ఉండవా? ఈ మాటలు ఇతనికి అనవసరం. డబ్బెంత, ఎప్పుడు ఇస్తాడు అడిగి చెప్పు. ఇటుకి 75 పైసలు, లోడ్ 2000 రూపాయలు. చెప్పు. 1000 రూపాయలు భయానా. ఒక్కొక్క రాయి మీద రాముడి పేరు వెయ్యాలి. అయ్యో రాముడి గుడి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క రాయి పంపాలి. మన ఊళ్ళో ఉన్న అన్ని కుటుంబాల తరఫున నేనే పంపుతున్నాను. నా కొడుకు చేసిన పాపానికి ఈ రకంగానే ప్రయోజనం చేసుకుంటాను. పట్టుకోండి. ₹3 से ज्यादा नहीं. नहीं माजी नहीं. सुनो, नहीं करोटा मेरे को. इसे ₹3 दे दो. ఇవాళ కొంచెం మిటర్ రొంబే ఏమాతవే. నా పిల్లకి 2 నిమిషాలు మాట్లాడు. नहीं, 2 रुपया. रोज तुम्हारे पास से लेते हैं सब्जी. ये ना दो चलो ₹3 में दे दो. నాకు ప్రమోషన్, ప్రూఫ్ రీడర్ నుంచి రిపోర్టర్ గా మార్చేశారు. నెలకి 2500 జీతం. అంత నీ అదృష్టమే. ഈ പങ്കജമ്മയ്ക്ക് എല്ലാം അറിയാം. നീ ഈ കഴിവിയുടെ മനസ്സിനെ കളിപ്പിക്കുകയല്ലേ? అది కాదు పంకజం. ദ്രോഹി. నీకు ద్రోహం చేస్తానా పంకజం? కుచ్చుకుచ్చులు.
తర్వాత రా. ఓ విషయం చెప్పాలి. తర్వాత నాన్న. ఈ కుక్కర్ కోతుకొస్తే వాడిని నేనేం చేయను. కంగారులో అన్నీ పడిపోయినాయి. నన్ను మీరే అనవసరంగా భయపెట్టేశారు. ముఖ్యమైన విషయం చెబుదామని ఒక్క నిమిషమేగా అడిగాను. ఈ పటికల్లా నేను చెప్పాల్సింది చెప్పేదాన్ని. ఈ విషయం నాలో నేను ఎక్కువసేపు దాచుకోలేను. తల బద్దలైపోతుంది. ఏమిటి? ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. అయ్యగారు తమతో మాట్లాడని కాసుకున్నారు. ఎవరు? పెద్ద అయ్యగారు. నీ కూతురు నాకు ఉత్తరం రాసింది. అది నా కూతురు కాదు. అరే ఎన్నాళ్ళు నేను అలాగే అనుకున్నానయ్యా. కానీ వాళ్ళిద్దరూ మనల్ని మనుషుల కింద లెక్క చేశారా? ఏదో వెళ్ళారు, పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు బిడ్డను కనబోతోంది. బిడ్డని కనబోతుందా? ఈ విషయం నా కొడుకు తెలియకుండా ఉత్తరం రాసింది నీ కూతురు. అది అడ్డం పెట్టుకుని చుట్టరకాలు ఏం కలపక్కర్లా. ఏ చుట్టరికం కోసం నీ దగ్గరికి ఎవరు వచ్చారయ్యా? మన ఇద్దరి మధ్యన గొడవల్లో పుట్టబోయే బిడ్డ నలకూడదని వచ్చాను. వస్తాను. కానీ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో, పుట్టబోయే బిడ్డ మా మతాచార ప్రకారం పెరుగుతాడు. మధ్యలో మీ మతం ఏంటి? అరే తండ్రి మతమే కదా కొడుక్కి, తండ్రిగా వంశాన్ని మూలం. అదంతా మీకు, మాకు తల్లే మూలం. తల్లి వల్లే వంశం. పుట్టబోయేది సాయిబుల బిడ్డ కాదు, స్వచ్ఛమైన శైవ బిడ్డ. మా ఆచారం మాది, మా దేవుడే మాకు ఇస్లాం. నువ్వెన్నైనా చెప్పు, బిడ్డ వెళ్ళేది మసీదు కాదు శివాలయం. నేను చెయ్యి పట్టుకు తీసుకుపోయి 5 సార్లు నమాజ్ చేయిస్తా. లింగోద్భవ సమయంలో నిద్ర లేపి నదిలో నుంచోబెట్టి పంచాయతీ ఎలా చదివిస్తావు? నిన్ను ముట్టుకొని ఇస్తే కదా. చూద్దాం. ఆగండమ్మా, ఏమిటి ఇవన్నీ? ఎవరిని అడిగి తెచ్చారు? దీన్ని సత్వాస అంటాం. బిడ్డ పుట్టబోయే ముందు పిల్ల పుట్టింటి వాళ్ళు చేసే సాంప్రదాయం. అదే వద్దమ్మా, ఇక్కడ అగ్నిపర్వతమే బద్దలవుతుంది. విశాలం, ఇల్లు వెతుక్కుంటూ మర్యాద చేయడానికి వచ్చారు. వెళ్ళమంటాం పద్ధతి కాదు. మీకు నచ్చదని. ఇది నీ కోసమో నా కోసమో కాదు, పుట్టబోయే బిడ్డ కోసం. లోపల తీసుకెళ్ళి. అమ్మా రండి. రండమ్మా, చెప్తావు. రండి.